హలో ఫ్రెండ్స్, హెల్దీ డిషెస్ చేసుకోవడం అంటే అన్హెల్దీ ఫుడ్ని ఎలిమినేట్ చేసుకుని హెల్దీ ఫుడ్స్ని మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకోవడమే. అంతేగాని ఫ్యాన్సీ సలాడ్స్ కానీ చాలా కష్టమైన రెసిపీస్ చేసుకోవాల్సిన అవసరమేం లేదు. ఈరోజు మునగాకుతో చిన్న రెసిపీ ట్రై చేద్దాం, వెరీ ఈజీ. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ మొరింగా లీవ్స్ రెసిపీ. ఈ మొరింగా లీవ్స్ న్యూట్రిషనల్ పవర్ హౌస్. దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ కాల్షియం. ఇవి ఆర్థరైటిస్, క్యాన్సర్, కాన్స్టిపేషన్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న చాలామంది పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది, చాలా బెనిఫిట్ చేస్తుంది. అండ్ ఈ ఒక మునగాకులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మునగాకుని మనందరూ యూజ్ చేసుకోవాలి హెల్దీ అని మనకు తెలుసు. చాలామంది ఇంట్లో కూడా ఈ చెట్టు ఉంటుంది, కానీ ఎంత తరచుగా యూజ్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్స్ వస్తాయి. ఏవైతే మనం చాలా హెల్దీ అని వింటామో ఆ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తరచుగా వంటలో యూజ్ చేసుకుంటే చాలా హెల్దీ. సో ఆ విషయమై నేను ఈ వీడియో చేస్తున్నాను. చిన్న రెసిపీ ట్రై చేద్దాం. దీని తర్వాత మళ్ళీ వేరే రెసిపీస్ కూడా నేను మునగాకుతో కానీ మునక్కాయతో కానీ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ మునగ పువ్వుని నేను మా ఎదురింట్లోంచి అడిగి తీసుకుని వచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఆర్గానిక్, మన ఇంటి వద్దే పెరుగుతాయి కాబట్టి ఇంకా మనం చాలా మట్టుగా ప్రిఫర్ చేయాలి వండుకోవడానికి. ఇవి చక్కగా తుంచుకుని కడుక్కుని ఒక సైడ్ పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకుని నెక్స్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ కోసం దీంట్లో నేను ఎగ్స్ని బ్రేక్ చేస్తాను. 3 ఎగ్స్ యూజ్ చేశాను. స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం వేరేగా. మళ్ళీ ఇదే ప్యాన్ని మనం యూజ్ చేసుకుందాం. మళ్ళీ ఈ ప్యాన్లో చాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ సాట్ చేసుకుందాం. నెక్స్ట్ మునగాకుని పువ్వుని యాడ్ చేసేద్దాం. చక్కగా పసుపు వేసి 2 గంటలకు వెళ్తారు. స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కారం వేసుకుని కలిపేద్దాం. అందరిది ఒకటే అండి, చాలా తక్కువ సాల్టింగ్లో అయిపోతుంది. ఇది ఇంట్రెస్టింగ్గా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. కిడ్స్కి ఇలా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు స్క్రాంబుల్డ్ ఎగ్ లైక్ చేస్తారు కదా. అందరిది ఒకటే. సో మునగాకుని కలిపేస్తే వాళ్ళు మునగాకు కన్జ్యూమ్ చేస్తారు. ఈ మునగాకు మంచి ప్రోటీన్ రీచ్ కూడా అండి. సో మీరు కార్బ్స్ తగ్గించుకుని వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ప్రోటీన్కి ఇది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ మొరింగా లీవ్స్ రెసిపీ రెడీ అయిపోయింది. హ్యావ్ ఇట్.